హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. ఎండా వేడితో అల్లాడిపోతున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందజేసింది. ఈ నెల అంటే మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండబోతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా వర్షాలు అనేవి 8వ తేదీ లేదా 9వ తేదీ తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయి. అవి పలు ప్రాంతాల్లో భారీ ఎండలు కూడా ఉండబోతున్నాయి. కొన్ని జాగ్రత్తగా ఉండడం మేలు. అవి ఎక్కడ ఏ ప్రాంతం అనేది సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు, చాలా సంతోషము. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలాంటి ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలం. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే వెదర్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇక పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన భారతదేశం మొత్తం మీద చూసుకున్న ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నా కూడా మేఘాల గుంపు అనేది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రానున్న 3-4 రోజుల పాటు అంటే మే 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఇంక్లూడింగ్ 6వ తేదీ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు 6వ తేదీ వరకు ఎక్కడ వర్షాలు పడే అవకాశం లేదు. అదేవిధంగా 6వ తేదీ వరకు మనకు భారీ నుండి అతి భారీ ఎండలు ఉండబోతున్నాయి. ఈ 3-4 రోజులు చాలా అప్రమత్తంగా ఉండడం మేలు. ఎందుకంటే దాదాపుగా 46 డిగ్రీల నుంచి 48, 49 డిగ్రీల వరకు ఎండలు ఉండే అవకాశం కూడా ఉంది. కనుక ప్రజలు కాస్త అప్రమత్తంగా ఈ 4-5 రోజులు అప్రమత్తంగా ఉండడం మేలు. ఈ నెల అంటే మే 6వ తేదీ నుండి వర్షాలు స్టార్ట్ అయ్యి 8వ తేదీ వరకు ముగిస్తుంది. దాని తర్వాత మళ్ళీ భారీ నుండి అతి భారీ ఎండలు ఉండే అవకాశం ఉంది. కనుక కాస్త అప్రమత్తంగా ఉండడం మేలు ఈ మే నెల 1. ఎందుకంటే మనకు ఎల్నినో కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. లానినో కూడా మనకు బాగా పెరిగే అవకాశం ఉంది. దాని గురించి ఒక వీడియో చెప్తాను. పూర్తిగా సమాచారం దానిలో తెలుసుకుందాం. ఓకే, ఇంకా వర్షాలు ఏ ప్రాంతం అనే సమాచారం తెలుసుకుందాం. మనకు మే 6వ తేదీ నుండి వర్షాలు స్టార్ట్ అయ్యి 8వ తేదీ, 9వ తేదీ ముగిస్తుంది. మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అది వచ్చేసి విశాఖపట్నం కావచ్చు, రాజమహేంద్రవరము, ఏలూరు, తూర్పుగోదావరి, విజయవాడ, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, పాడేరు, బాపట్ల, పల్నాడు, నరసరావుపేట, కావలిలో అయితే భారీగా వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా నెల్లూరు, కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. ప్రకాశంలో కొన్ని ప్రాంతాలు, తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాలు, ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశము నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళము, మచిలీపట్నము, భీమవరము, అన్నమయ్య, రాజమండ్రి, ప్రకాశం డిస్టిక్లో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ప్రొద్దుటూరు, చిత్తూరు, నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం మనకు ఈ 3-4 రోజులు కనిపిస్తుంది. అనంతపురంలో కూడా తక్కువ వర్షపాతం అనే చెప్పుకోవాలి. పర్వతీపురము, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము. నేను మీకు ఇంకా అప్డేట్ త్వరలోనే ఇస్తాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ మనకు కొత్తగూడెము, మహబూబ్ నగరు, వనపర్తి, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా కొమరం భీము, వికారాబాదు, ఆసిఫాబాద్లో కొన్ని ప్రాంతాలు, జోగిపేట, మంచిర్యాలు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఇక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశము ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. కొత్తగూడెము, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాలు, కొత్తగూడెము, వికారాబాదు, ఆసిఫాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశము కొంచెము ఎక్కువగానే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇక్కడ వరంగల్ కావచ్చు, కరీంనగర్, కొత్తగూడెము, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మము, ఆసిఫాబాద్లో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా మంచిర్యాలు, నల్గొండ, నగర్ కర్నూలు, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మే నెల 6, 7, 8వ తేదీ వరకు మనకు ఈ కొన్ని ప్రాంతాల్లో అయితే మనం మ్యాక్సిమము రెండు తెలుగు రాష్ట్రాలు కవర్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు వర్షాలు కూడా ఉండవు అని చెప్పుకోవాలి. అవి అనంతపురంలో అయితే దాదాపుగా మనకి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము అక్కడ అడపదడపగా వర్షాలు ఉంటాయి తప్ప భారీ వర్షాలు కానీ మోస్తారు వర్షాలు కానీ అనంతపురంలో మనకు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపించడం లేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, కామారెడ్డి, మెదక్, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మ్యాక్సిమం ఇక్కడ కూడా మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం మనకు నిండుగా కనిపిస్తుంది. దాదాపుగా 100% పడుతుందని చెప్పము, కానీ ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము మిగతా ప్రాంతాల్లో వర్షాలు అయితే బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మ్యాక్సిమం మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రాజమహేంద్రవరము, ఏలూరు, తూర్పుగోదావరి, విజయవాడ, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, పాడేరు, బాపట్ల, పల్నాడు, నరసరావుపేట, కావలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలులో కొన్ని ప్రాంతాలు, ప్రకాశము, తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మ్యాక్సిమం వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొత్తగూడెము, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాలు, ఆసిఫాబాద్లో కొన్ని ప్రాంతాలు, వికారాబాదు, అదేవిధంగా జోగిపేటు, మంచిర్యాలు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మాక్సిమం వర్షాలు పడే అవకాశం ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మిగతా ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే దాదాపుగా మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. సో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దాదాపుగా కవర్ అయ్యే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు దాదాపుగా వర్షాలు అయితే కవర్ అయ్యే అవకాశం చాలా ఉంది. నేను దీని గురించి ఇంకాస్త సెర్చ్ చేసి మీకు రానున్న 3-4 రోజుల పాటు నేను మీకు వెదర్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. కాస్త అప్రమత్తంగా ఉండొచ్చు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.